జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సిరుల తల్లిగా పేరుగాంచిన పద్మావతీదేవి చేత విల్లును ధరించి శ్రీరామచంద్రుడి అవతారంలో స్వర్ణ కవచ హనుమద్వాహనంపై మాడవీధుల్లో విహరించారు. ఈ వాహనంపై మంగమ్మను దర్శించుకున్న వారికి బలం, కీర్తి, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. బ్రహ్మరథ సారథ్యంలో అశ్వ, గజ, వృషభాలు కదులుతుండగా జీయంగార్ల వేదమంత్రాలు, కేరళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ వాహన సేవలు రమణీయంగా సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్, మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈఓ పోలా భాస్కర్, డిప్యూటీ ఈఓ చెంచులక్ష్మి, పేష్కార్ నాగరత్న, అదనపు సివిఎస్ఓ శివకుమార్ రెడ్డి, విజిఓ రవీంద్రారెడ్డి, ఎస్సీ రామచంద్రారెడ్డి, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి వరప్రసాద్, ఏవిఎస్ఓ రెడ్డప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.